మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసరలోని వసంత వైబ్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టోసియాన్ డిజిటల్ జోన్ కీసర క్యాంపస్ 1-2 పరీక్షా కేంద్రం వద్ద పార్కింగ్ సమస్య విద్యార్థులను తీవ్ర ఇబ్బందులు గురిచేసింది. పరీక్షా కేంద్రాల వద్ద ప్రైవేట్ పార్కింగ్ పేరుతో కొందరు వ్యక్తులు వసూళ్లకు పాల్పడుతూ విద్యార్థులను ఇబ్బందులు గురిచేస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. పార్కింగ్ కోసం డబ్బులు వసూలు చేయడంతో పాటు వాహనాలు నిలిపే క్రమంలో జాప్యం జరుగుతుండటంతో పరీక్ష సమయానికి విద్యార్థులు కేంద్రాలకు చేరుకోలేని పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా పరీక్షా కేంద్రం వద్ద అక్రమ పార్కింగ్, ప్రైవేట్ పార్కింగ్ వసూళ్ల కారణంగా ఏర్పడిన ఆలస్యంతో ముగ్గురు విద్యార్థులు పరీక్ష రాయకుండానే వెనుదిరిగిన ఘటన కలకలం రేపింది. పరీక్ష సమయానికి కేంద్రానికి చేరుకున్నప్పటికీ పార్కింగ్ సమస్యతో ఆలస్యం కావడంతో పరీక్షకు హాజరయ్యే అవకాశం కోల్పోయినట్లు విద్యార్థులు వారి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా మా భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడిందంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భవిష్యత్తు ఆటలాడుతూ పార్కింగ్ పేరుతో ప్రైవేట్ వ్యక్తులు వసూళ్లకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పార్కింగ్ వ్యవస్థను అధికారులు పర్యవేక్షించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రైవేట్ పార్కింగ్ పేరుతో అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్న వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నేనేం చెప్తున్నా, మీరు పోయి కంప్లైంట్ ఏ కంప్లైంట్ అని తీసుకొచ్చి కూర్చోబెడతా. ఆయన ఓపెన్ గా మాట్లాడుతున్నా. మీకు చెప్పిన మీరు అడగండి, వాళ్ళని అడగండి. మీకు రైట్స్ ఉంటుంది, మీకు రైట్స్ ఉంటుంది, మీరు అలా అడగండి. మీరు కంప్లైంట్ చేయండి, ఇప్పుడే కూర్చోబెడతాను. మీరు ఒక్కసారి కంప్లైంట్ రాసి పెట్టండి. మాత్రం కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఇవ్వండి. ఆయన తీసుకొచ్చిన అడగండి సార్, మీరు తీసుకొచ్చారు కదా సార్, ఫోన్ చేసి మేము అడగండి. మంగళనే అడిగినా ఏం చెప్పిండు జిల్లా బయటకు వచ్చారు. లోపల ఏం చేస్తున్నారు, ఏం చేస్తారు? మీరు అడిగే రెస్పాన్స్ మీకు లేదా? అడిగే రెస్పాన్స్ మీకు లేదా? మళ్ళీ ఇప్పుడు అడగండి, మాకు సంబంధం లేదు అంటున్నాడు కదా. చెప్పండి, అడి చూస్తారేంటి సార్? ఇటు అడిగితే మిమ్మల్ని అడుగుతున్నాం సార్. లోపలికి ఏ పని మీద పోయినారు సార్? లోపలికి మీరు లోపలికి వెళ్ళారు, ఎందుకు వస్తున్నారు? మీరు బాల్ ప్రాక్టీస్ జరుగుతుందా అక్కడ? ఏం చేస్తున్నారు మరి? కాంపౌండ్ లో ఎందుకు వస్తున్నారు? నా పేరు శ్యామ్ సుందర్. మా వైఫ్ ఎపిటెట్ ఎగ్జామ్ రాయడానికి తీసుకొచ్చాను. మాకు గూగుల్ మ్యాప్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయింది. కొంచెం ఒక 3 కిలోమీటర్లు అటు వెళ్ళి వచ్చేటప్పుడు అప్పటికే 9:15 అయిపోయింది. సో తీరా అక్కడికి వచ్చిన వెతుక్కుని వచ్చిన తర్వాత ఈ ఎంట్రన్స్లో మాకు పార్కింగ్ దగ్గర నేను ఒక కట్టాలి అన్నారు. ఎప్పుడు ఆలోచించలేదు, ఎప్పుడు ఎగ్జామ్ తీసుకెళ్ళినా పార్కింగ్ ఎక్కడా లేకుండే. ఫస్ట్ టైం నేను ఆశ్చర్యపోయాను. ఆయన టైం అయిపోయింది కదా, నేను 50 రూపాయలు తీసిచ్చా. 50 రూపాయలు తీసేస్తే చేంజ్ లేదు. చేంజ్ ఇవ్వడానికి 10 నిమిషాలు పట్టింది. చేంజ్ ఇవ్వడానికి 10 నిమిషాలు పట్టింది, దానికి 30 రూపాయలు నాకు ఇవ్వడానికి. అది నేను ఫేస్ చేసిన ఇష్యూ. 20 రూపాయల గురించి కాదు నేను ఆలోచించేది, అక్కడ టైం చాలా వాల్యుబుల్. టైంకి ఎగ్జామ్ తీసుకుని వెళ్తున్నప్పుడు వాళ్ళు పార్కింగ్ వసూలు చేయరాదు. ఒకవేళ వసూలు చేసేది ఉంటే ముందు ఎగ్జామ్కి అలౌ చేయాలి, తర్వాత పార్కింగ్ వసూలు చేయాలని నాది. ఒకవేళ తీసుకోవాలనుకుంటే, పార్కింగ్ కావాలనుకుంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తీసుకోవాలి. ముగ్గురు అలాగే పాపం వాళ్ళు లేట్గా అయింది. పార్కింగ్ ఇష్యూ వల్ల వాళ్ళకి లేట్ అయింది. ఒక ముగ్గురు వెనక్కి కూడా వెళ్ళిపోయారు ఏడ్చుకుంటా.